రాజ్యాంగానికి అడ్డుపడ్డట్టు, అంబేద్కర్ గారి సిద్ధాంతానికి అడ్డుపడ్డట్టు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి 13 నెలల్లో చేసిన పాపాలను కడుక్కోవాలంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తే ఆయన ఈ 13 నెలల్లో ఆడిన అబద్ధాలు కావచ్చు, లేదా మాట్లాడిన భాష కావచ్చు, అవన్నిటి కూడా కడుక్కోవాలంటే ఎస్సీలను వెంటనే ఏబీసీగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ అన్నా లేదా వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా నిర్ణయం కనుక తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీగా ఇప్పటికే కేసీఆర్ గారి నాయకత్వంలో 2 సార్లు నిండు సభలో తీర్మానం చేసి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. 2 సార్లు మోడీని స్వయంగా కేసీఆర్ కలవడం జరిగింది. 2001 నుండి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రతి మేనిఫెస్టోలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పక్షాన పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా మొన్న సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పక్షాన అడ్వకేట్ను ఇంక్లూడ్ చేసి ఏబీసీలకు అనుకూలంగా మాట్లాడే విధంగా కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా బేషరతుగా 100% బీఆర్ఎస్ పార్టీ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ, ఒకవేళ కనుక ఈ 1 మెన్ కమిషన్ రిపోర్టు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వస్తుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ అప్పటి వరకు ఫిబ్రవరి 10 లోపు ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి, ఇంత పెద్ద రణం జరుగుతూ ఉంటే అభివక్త ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన కడియం శ్రీహరి నీవెటువైపు